పహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ గూఢాచార్య సంస్థ ఐఎస్ఐ, ఉగ్రముఠా లష్కరే తోయిబా కలిసి ఈ కిరాతక దాడికి తెగబడ్డట్లుగా ఎన్ఐఏ తేల్చింది. పాకిస్తాన్లోని లష్కరే తోయిబా ఆఫీసులోనే దాడికి కుట్ర జరిగినట్లుగా ప్రాథమిక నివేదికల్లో పేర్కొంది. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పాక్ ఉగ్రవాదులు అస్మిన్ మూసా, అలీభాయ్లు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా ప్రాథమిక నివేదికలో పేర్కొంది జాతీయ దర్యాప్తు సంస్థ. ఏప్రిల్ 15నే ముష్కరులు భారత్లోకి చొరబడ్డట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. దాడికి 2 రోజుల ముందే బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కదలికలు ఎన్ఐఏ దృష్టికొచ్చాయి. చైనాలో తయారైన శాటిలైట్ ఫోన్స్ ను ఉగ్రవాదులు ఉపయోగించినట్లుగా తేల్చింది. 3 శాటిలైట్ ఫోన్స్ సిగ్నల్స్ ను ఎన్ఐఏ అధికారులు ట్రేస్ చేసినట్లుగా సమాచారం. ఉగ్ర దాడి జరిగిన బైసరన్ వ్యాలీలో దాదాపు 40 క్యాట్రిడ్జ్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు వీటిని విశ్లేషిస్తున్నారు. ఉగ్రదాడి కేసు దర్యాప్తులో భాగంగా కుప్వారా, పుల్వామా, సోపోర్, అనంతనాగ్, బారాముల్లా జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలను చేపట్టింది. ఇప్పటివరకు దాదాపు 2800 మందిని ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ వర్గాలు విచారించాయి. 186 మందిని కస్టడీలోకి తీసుకున్నాయి.